అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 230 మందికి పైగా ప్రయాణికులతో లండన్ బయలుదేరిన విమానం కొన్ని నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. 2005 జూన్ 12 గురువారం నాడు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మధ్యాహ్నం 1:38 కుప్పకూలింది. ఈ ఘటన భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. బోయింగ్ 787 12 సంవత్సరాల పాతది. 2014 ఎయిర్ ఇండియా ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. మొత్తం 242 మంది ప్రయాణించగా 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వీరిలో 169 మంది ఇండియన్, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ వారు, 1 కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్ లోని మేఘానిగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై విమానం కూలింది. ఈ ప్రమాదంలో హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు సహా భూమిపై ఉన్న వారు కూడా మరణించారు. విమానంలో 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. భూమిపై కనీసం 8 నుంచి 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 265 నుంచి 269 మంది మృతదేహాలు సివిల్ ఆసుపత్రికి తరలించారు. DNA పరీక్షల ద్వారా గుర్తింపు జరుగుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు బ్రతికి బయటపడ్డారు. తనే విశ్వాస్ కుమార్ రమేష్. అతను సీట్ నెంబర్ 11A కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమీపంలో ఉండడం వల్ల ఆయన కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. టేకాఫ్ అయిన 30 సెకండ్లలో లౌడ్ నాయిస్ వినిపించినట్లు రమేష్ తెలిపారు. పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మరియు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ మేడే కాల్ చేశారు. కానీ ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు లేవు. విమానం 625 నుంచి 825 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగిరింది. ఆ తర్వాత టేకాఫ్ అవ్వలేక కూలిపోయింది. CCTV ఫుటేజ్ లో విమానం ల్యాండింగ్ గేర్ ఇంకా బయట ఉన్నట్లు, స్లాట్స్ మరియు ఫ్లాప్స్ సరిగ్గా కాన్ఫిగర్ కానట్లు కనిపించిందని నిపుణులు తెలిపారు. ఒక బ్లాక్ బాక్స్ శుక్రవారం హాస్టల్ భవనం పైకప్పు నుంచి స్వాధీనం చేసుకోబడింది. కాక్పిట్ వాయిస్ రికార్డు కోసం వెతుకుతున్నారు. విమానం హాస్టల్లోని భోజనశాలలో కూలడంతో అక్కడ ఉన్న 4 వైద్య విద్యార్థులు, 1 వైద్యుడి భార్య మరణించారు. మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డాక్టర్ ప్రతికా జోషి కుటుంబం సహా పలువురు ప్రముఖులు మరణించారు. NDRF, BSF, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. మోదీ శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించారు. భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB, అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి NTSB, బ్రిటిష్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. జాతీయ దర్యాప్తు సంస్థ NIA కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించింది. బోయింగ్ సంస్థ పూర్తి సహకారం అందిస్తామని విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కు సంబంధించిన మొదటి ప్రమాదం. అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.